అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఢిల్లీలో పరిణామాలు చకచక జరిగిపోయాయి. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ధర్మేంద్ర రాజీనామాను ఆరోపించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆయన తన పాత శాఖలతో పాటు విద్యాశాఖను కూడా పర్యవేక్షిస్తారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న తీవ్రమైన పరిస్థితుల్లో విద్యాశాఖను సమర్థవంతంగా నడిపించేందుకు సీనియర్ నేత అయిన జోషిని ప్రధాని ఎంపిక చేశారు. ప్రహ్లాద్ జోషి కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని విజయపురాలో 1962 నవంబర్ 27న జన్మించారు. ఆయన తన పాఠశాల, కళాశాల విద్యాభ్యాసాన్ని కర్ణాటకలోనే పూర్తి చేశారు. ఆయన కర్ణాటక యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రభావితమైన ఆయన చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ఇక కర్ణాటకలోని ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రహ్లాద్ జోషి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా సేవలను అందిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ సౌర కూటమికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ కూడా ఆయన పర్యవేక్షణలోకి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.